రసం పెట్టాను, వార్పు రైసు. ఇది మా కోడలు నన్ను పిసినారు అత్తగారు అని పేరు పెట్టింది. ఎలా అంటే ఇప్పుడు 1 కేజీ 1/2 కేజీ మాంసం తెచ్చుకున్నాం అనుకోండి, అది కొంచెం కొంచెం అన్నిటిలోనే వేస్తూ ఉంటాను, ఒకేసారి వండకుండా. అలాగే 2 ముక్కలు మిగిలితే కోడిగుడ్లు వేసి ములక్కాడేసి ఎగిరి పెట్టాను. రసం, పెరుగుంది. ఈ పచ్చళ్ళు అంటే కొద్ది కొద్దిగా ఉంటాయి కదండి, ఈ రకంగా వండాను. 4 ముక్కలండి, చిన్న చిన్న ముక్కలు. పోలేండి, పిల్లలు వేసుకుంటారు కదా, కమ్మదనం వస్తుంది కదా ములక్కాడ ఈ కోడిగుడ్లు పడేటప్పటికి. ఉన్నవాళ్ళు గుడ్లు వేసుకు తింటారు, ఏది కావాలితే అది వేసుకుంటాకి. రసం పెట్టాను కొంచెం. రసం లేనిదే రోజు గడవదండి. పప్పుచారు, చారు, పెసరపప్పు చారు ఉండవలసిందే ఇంట్లో. అలా ఉంటేనే తింటాం సింపుల్గా. లేదు కూర అని అనుకోకుండా టేస్టీగా, అంటే 2-3 రకాలు కలిసిన కూర టేస్ట్ వేరుగా ఉంటుంది. నేను ఇందులో పొళ్ళు అవి వేస్తాను కదా, దాన్ని బట్టి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటాను, అలాగే ఎల్లుల్లిపాయ, పచ్చి కొబ్బరి, జీడిపప్పు నూక తెచ్చుకుంటాం ఇంట్లోకి. ఆ నూక కొంచెం కొంచెం ఒక్కో స్పూన్ వేస్తూ ఉంటాను, టేస్ట్ బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు వేసి కొబ్బరి వేసి ఆ నూక వేసుకుంటే, జీడిపప్పు నూక ఒక 1/2 కేజీ తెచ్చామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి అదే కొన్ని రోజులు వాడతాను అన్నమాట. అలా చేస్తేనే కదండి మన ఆడవాళ్ళ వల్ల సంసారం కొంచెం ఒబ్బిడవుతూ ఉంటుంది, టేస్ట్గా మగవాళ్ళు తినటానికి ఉంటుంది, ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు. ఏమంటారు చెప్పండి?